ఈ లోకంలో శ్రమలు ఎన్నదగినవి కాదు. ఆయన పడిన శ్రమ కంటే మనం పడే శ్రమ పెద్ద గొప్పదేం కాదండి. కొంచెం కాలం మిమ్మల్ని శ్రమ పడిన పిమ్మట ఆయన తానే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి మిమ్మల్ని స్థిరపరిచి మిమ్మల్ని బలపరచును అన్నాడు. ఎందుకు వస్తున్నాయో తెలుసా? నువ్వు బలపడడానికి వస్తున్నాయి. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగడానికి శ్రమలు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా నువ్వు ఎదగాలి, ఆత్మీయంగా పరిపక్వత చెందాలి. ఈరోజు సంఘాల్లో ప్రభువుని నమ్ముకున్నారు చాలా మంది. కొంతమంది ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నారు, కొంతమంది ఆత్మీయంగా ఎదగలేకపోతా ఉన్నారు. కొంచెం కాలం మీరు శ్రమ పడండి, తర్వాత ఏమంటున్నాడు? తానే మిమ్మలను సంపూర్ణులుగా చేస్తాడు.